క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయం వాక్యం మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా యెషయా 51వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, నేనే నిన్ను ఓదార్చువాడనని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను. నువ్వు కన్నీటితో ఉన్నావా, లేకపోతే దుఃఖంతో ఉంటున్నావు, నువ్వు అనారోగ్య సమస్య గుండా ఉంటున్నావా, నువ్వు ఏక పరిస్థితులు గుండా ఉంటున్నావు, నాకైతే తెలియదు. దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడికి నువ్వు మొరపెట్టినట్లయితే, కొంతమంది చూసినట్లయితే స్నేహితులకి చెప్తారు, కొంతమందికి తల్లిదండ్రులకి చెప్పుకుంటారు, కొంతమంది లోకంలో వ్యక్తులకి చెప్పుకుంటే నా యొక్క బాధను ఎవరికి చెప్పుకోలేని స్థితి గుండా ఉంటున్నాను, ఇంకొకరు చెప్పితే నా యొక్క బాధ ఏమైనా తెలుస్తారేమో అని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీకు అనారోగ్య సమస్య అయినప్పటికీ, అప్పుల సమస్యలు అయినప్పటికీ, పరిస్థితులు గుండా ఉంటున్నావు నాకైతే తెలియదు. కానీ ఉదయకాల సమయంలో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఓదార్చువాడనని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే కన్నీటిని తుడవడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను పరిస్థితుల నుంచి తప్పించడానికి, పరిస్థితుల నుంచి చేయి పెట్టి నిన్ను లేపడానికి, దేవుడు నిన్ను రక్షించడానికి కూడా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, మాటలు వింటున్నారు. ఎవరైతే వింటున్నారో నాకైతే తెలియదు. సూటిగా ప్రతి ఒక్కరితోనే మాట్లాడుతున్నాను విశ్వసించినట్లయితే, దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు విశ్వసించినట్లయితే, దేవుడిని నువ్వు మహిమపరిచినట్లయితే, ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, అది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనం బలపరిచినందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న తండ్రి, ఉదయకాల సమయంలో దేవా సూటిగా మీరు మాట్లాడి ఉన్నారని, మాటలు ఎవరికైతే అవసరమో, ఎవరికైతే మాటల ద్వారా మీరు మాట్లాడుతున్న మా ద్వారా నాకైతే తెలియదు, కానీ మీరే సూటిగా మాట్లాడుతూ నమ్ముచూ విశ్వస్తున్నాం తండ్రి. కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారం నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.